హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్. అమ్మ మనసు ఇప్పుడు అందరు మంచిగానే కోరుకుంటుంది. అండ్ ఈరోజు వచ్చేసి నేను చిక్కుడుకాయ కూర చేస్తున్నాను. చిక్కుడుకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని కొంచెం వాటర్లో ఒక ఉడుకు రానివ్వాలన్నమాట. మరీ మెత్తగా అవ్వకూడదు, కొంచెం ఒక ఉడుకు రానివ్వాలి. కొంచెం పసుపు ఉప్పు వేసాను నేను ఇందులో. అండ్ ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేశాను. ఇక్కడ ఇడ్లీ వేసాను, రాగి ఇడ్లీ అన్నమాట. ఇది రాగి ఇడ్లీ పిండి. సో రాగి ఇడ్లీ వేసాను, ఇడ్లీ అయిపోతుంది. పల్లీలు అవి వేయించాను చట్నీకి. ఇది ఉడకబెడుతున్నా. పుదీనా పచ్చడి అయితే చేయబోతున్నాను. ఇవి కట్ చేసుకుంటా ఇప్పుడు నేను. చూడండి, ముగ్గురు కలిసి గోంగూర కట్టలు ఒలుస్తున్నారు. రాత్రి కూరగాయల దగ్గర గోంగూర కట్టలు తెచ్చాను. హాయ్ అందరు, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. చూడండి, అమ్మమ్మ మనవాళ్ళు ముగ్గురు కలిసి గోంగూర కట్టలు గిల్లేశారు, గోంగూర గిల్లేశారు. ఓకే, ఇక మా రాఘవ్ గారు కూడా గిల్లుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గోంగూర కట్టలు గిల్లింగ్. ఓ వెల్కమ్. నేనేమో పుదీనా కట్టలు ఒలుస్తున్నాను పచ్చడి కోసం. సో గోరుచిక్కుడుకాయలు చూడండి ఇలా వార్చి పెట్టుకున్నాను నేను. ఆనియన్ పచ్చిమిర్చి అయితే అందులో కట్ చేసి పెట్టుకున్నాను. సో బాండీ పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు. చాలా బాగుంటుంది గోరుచిక్కుడుకాయ కూర ఇలా చేస్తే. చూపిస్తాను ఎలా చేస్తానో నేను. సో పోపు గింజలు వేస్తున్నాను. కొంచెం వేగాలి. ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, ఇవి కొంచెం వేగాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు లేవు నా దగ్గర. వెల్లుల్లిపాయలు ఉంటే వెల్లుల్లిపాయ కూడా కొట్టేసేదాన్ని, వెల్లుల్లిపాయలు లేవు. సో చూడండి, పోపు అయితే వేగింది. ఇప్పుడు నేను ఆనియన్స్ను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది కొంచెం ఎర్రగా వేగాలి, కొంచెం మగ్గాలన్నమాట, కలర్ చేంజ్ అవ్వాలి. ఏంటిది మా? సో ఇందులో కొంచెం పసుపు వేస్తున్నా. ఆల్రెడీ కూరలో వేసాను, ఉడికేటప్పుడు మళ్ళీ కొంచెం వేస్తున్నా పసుపు. సో ఇప్పుడు వార్చుకున్న కూర ముక్కలన్నీ కూడా వేసేస్తున్నా. దీని మీద కొంచెం సాల్ట్ చల్లేసి మనం మూత పెట్టేసుకుందాం. సో కొంచెమే చల్లాను నేను, చల్లి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం. కొంచెం మగ్గాలన్నమాట మంచిగా, ఈ పచ్చివాసన అంతా పోవాలి. మనం ఉడకబెట్టుకొని వేసుకున్నాం కదా, అందుకని ఈ పచ్చివాసన అంతా మనకి పోవాలి. సో దీని మీద నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. సో కూర అయితే మంచిగా మగ్గింది. ఇందులో నేను ఆల్రెడీ ఉప్పు ఇందాక వేసాను, ఉడికేటప్పుడు వేసాను. ఆ పొడి వేసేస్తాను, కొంచెం కారం వేస్తాను, ఆ పొడి వేసేస్తాను. సో కొంచెం కారం వేసాను. అండ్ మొన్న అమ్మ గుత్తి వంకాయల కూరకు చేసింది కదా పొడి, ఆ పొడి వేసి చేస్తున్నాను అన్నమాట ఇవాళ. సో ఇప్పుడైతే ఆ పొడి వేసి కలిపి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మగ్గిస్తాను. ఎమ్మి గోరుచిక్కుడుకాయ కర్రీ కంప్లీటెడ్. ఇంకా నేను దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను అన్నమాట. అడ్డొచ్చింది. సో గోరుచిక్కుడుకాయ కూర మొన్న పొడి చేసింది కదా అమ్మ, గుత్తొంకాయ పొడి, ఆ పొడి వేసి చేశాను అనమాట. గోరుచిక్కుడుకాయ కూర పుదీనా పచ్చడి చేశాను.
సో ఆ గోరుచిక్కుడుకాయ కూర నేను ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను అనమాట ఎలా ఉందో. సో ఇప్పుడే వేడి వేడిగా చేసింది. సూపర్ ఉంది. ఇది మాత్రం నేను ఫస్ట్ టైం చేసా. ఆ పొడి ఏ కూరల్లోనే వేసుకోవచ్చు. ఆ పొడి అడిగారు నన్ను కామెంట్లో. ఆ పొడి ఖచ్చితంగా చేసి చూపిస్తాను నేను. సో సూపర్ ఉంది. అండ్ నేను పుదీనా పచ్చడి కూడా కలుపుతున్నా. ఇది పుదీనా పచ్చడి. అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. తింటున్నా. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది పుదీనా పచ్చడి కూడా. పిల్లలు తినండి. ఓకే, పుదీనా పచ్చడి కూడా తినండి. ఓకేనా? కూర కూడా బాగుంది, తినండి. ఓకే. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.